హలో ఫ్రెండ్స్, నా పేరు విక్రమ్. మీరు చూస్తున్నారు డిఎస్ అండ్ సెర్చ్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏంటంటే పైథాన్‌లో వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్స్‌ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో అవి ఎలా వర్క్ అవుతాయి అండ్ వాటికి కోర్ ఇంప్లిమెంటేషన్ అనేది ఏంటి అనే దాని గురించి మనం ఫుల్‌గా నేర్చుకున్నాం. అండ్ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫర్ లూప్స్ అనేది మనకి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వాటిని ఎక్కడ యూజ్ చేస్తాం అండ్ అవి ఎలా వర్క్ అవుతాయి అనే దాని గురించి మనం ఒక ఎగ్జాంపుల్ తోటి మనం తెలుసుకొని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే లైక్ ఫర్ లూప్స్ కదా. సో ఇందులో పైథాన్‌లో సో మనకేంటంటే ఫస్ట్ ఇందులో ఫర్ లూప్ అంటే ఏంటిది, అంతే కదా. ఫస్ట్ మనం ఫర్ లూప్ అనేది ఎలా ఏంటి అనేది చూసుకుందాం. సో ఫస్ట్ మనం లూప్ అనేది మళ్ళీ మనం ఒక చిన్నగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో లూప్ అనేది ఏంటి అంటే లైక్ ఒక ప్రోగ్రామ్‌ని ఒక సెట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్‌ని మనం మళ్ళీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఒకటేసారి కాకుండా ఒకసారి ఇంప్లిమెంట్ చేసి విడిచిపెట్టడం కాకుండా మళ్ళీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు ఏంటి, ఈ లూప్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రింట్ ఇప్పుడు 1, 2, 3, 4, 5 అని అలా 10 దాకా ఉన్నాయి. 9 ఓకే. సో ఇలా 10 దాకా ఉన్నాయి నంబర్స్. సో ఇప్పుడు మనం ఏంటి 10 టైమ్స్ ఇప్పుడు మనం ఒకటి ఇలా ప్రింట్ చేయాలంటే మనం పైథాన్‌లో ఏం నేర్చుకున్నాం ఫస్ట్. ప్రింట్ 1, తర్వాత సెకండ్ నంబర్ ప్రింట్ చేయాలంటే ప్రింట్ 2. సో ఇలా ప్రతి ఒక్క దానికి లాస్ట్‌కి ప్రింట్ 10 ఈ స్టేట్మెంట్‌కి. ఓకే. ఈ స్టేట్మెంట్ వరకి సరే ఓకే. ఎందుకంటే ఓన్లీ 10 టైమ్సే ప్రింట్ చేయాలి కాబట్టి ఓకే. దెన్ మనం సరే చూసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు అని అనుకుంటూ కొద్దిగా మరీ ప్రతిసారి ఇలా కాకుండా ప్రింట్ అంటే ఓన్లీ 10 టైమ్సే కదా అంటే ఓకే. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఒకటే కోడ్ ఇప్పుడు ఎలా రాయమంటున్నా అంటే 1 నుండెళ్ళి 1000 వరకు రాయాలి. అంటే అది ప్రాక్టికల్‌గా కొద్దిగా అంటే దీన్నైనా మనం ప్రతిసారి ప్రింట్ స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ 1, 2, 3 ప్రింట్ 1, ప్రింట్ 2, ప్రింట్ 3 అనుకుంటా అలా 1000 టైమ్స్ ప్రింట్ చేసుకోవచ్చు. బట్ 1000 టైమ్స్ ప్రింట్ చేస్తారా? అది చాలా కష్టం కదా. అది మనం దాన్ని ఈ ప్రాసెస్‌ని ఈజీ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ లూప్స్ అనేది వాడతాం. ఈ లూప్స్ అనేది వాడడం వల్ల ఏంటంటే మనం మినిమల్ కోడ్ తోటి ఏంటంటే మనకి ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ప్రతిసారి ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేదానికంటే ఒక కండిషన్ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఈజీగా ఉంటుంది కదా. మనం ఏంటంటే ఇందులో ఏంటంటే ఒక కండిషన్ అనేది ఇచ్చేసి దానికి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యేంత వరకు రన్ చేయి అనేదేంటి మనం ప్రీవియస్‌గా నేర్చుకున్నట్టు ఇది వైల్ లూప్. ఓకే. వైల్ లూప్‌ని అలా మనం చేసాం. అండ్ ఇక్కడ కండిషన్ యూజ్ చేస్తే వైల్ లూప్. బట్ ఇక్కడ దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇది మనకి ఇక్కడ కండిషన్స్ అనేది పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ అనేది రన్ కావాలి అనే దాని గురించి ఇది డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఓకే. సాటిస్ఫై అయ్యేంత వరకు ఇది రన్ అవుతుంది. ఇక్కడ మనం ఏంటి నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఇవ్వం. ఓకే. మాక్సిమం టైమ్స్‌లో నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎన్ని టైమ్స్ లూప్ అనేది రన్ అవుతుందనేది మనకు కూడా తెలియదు. బికాజ్ ఇప్పుడు అంటే ప్రోగ్రామ్‌కి కూడా తెలియదు. ఇప్పుడు సపోజ్ ఒక నంబర్ ఇచ్చినాం. 10 అనే నంబర్ ఇచ్చినాం. ఆ 10 అనే నంబరు 1 వరకు ప్రింట్ చెయి. అంటే 10 నుండెళ్ళి 9, 8, 7 ఇలా 1 వరకు ప్రింట్ చెయి. అంటే ఏంటి ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6 అని అనుకుంటే 10 టైమ్స్ లూప్ అనేది రన్ అయితది. ఓకే. లూప్ అనేది 10 టైమ్స్ రన్ అయింది. అదే నేను నంబర్ ఇప్పుడు 50 ఇచ్చాననుకో 50 టైమ్స్ రన్ అవుతుంది. ఎందుకంటే 50, 49 ఇలా ఒక్కొక్క వాల్యూ తక్కువ 1 వరకు వస్తుంది కాబట్టి. బట్ ఇక్కడేంటి ఈ నంబర్ అనేది వేరీ అవుతా ఉంటది. బేస్డ్ అపాన్ ఇక్కడ మనం ఏ నంబర్ ఇక్కడ 50 ఇస్తే 50 టైమ్స్, 10 ఇస్తే 10 టైమ్స్, 11 ఇస్తే 11 టైమ్స్, -1 ఇచ్చినామనుకో అది వేరే టాపిక్. అంటే అది వేరే ప్రోగ్రామ్ అవసరం. అది ఎగ్జిక్యూట్ అవుతూ ప్రోగ్రామ్ ఔట్ ఆఫ్ ద టైమ్ అయ్యేంత వరకు ఎర్రర్ వచ్చే వరకి అది రిపీట్ అవుతూనే ఉంటుంది. లెట్స్ సే ఇన్ఫినిటీ టైమ్స్ రన్ అవుతుంది అనుకుందాం. అది వేరే కేస్ కాబట్టి అది కూడా రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఏంటి దీన్ని ప్రతిసారి మైనస్ చేస్తుంటే -2, -3 అలా ఇంక్రిమెంట్ అవుతుంది కానీ 0 ఎప్పుడు రాదు కాబట్టి అది ఎండ్ అనేది దానికి ఉండదు. ఓకే. ఇలా బేస్డ్ అపాన్ ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ అనే వాల్యూ మీద ఇక్కడ ఈ నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఇది డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ ఐదర్ అది ప్రోగ్రామ్ అనేది ఫుల్‌గా అవుట్‌పుట్ ప్రింట్ చేస్తుందా లేకపోతే ప్రింట్ చేయదా అనే దాని గురించి ఆ కండిషన్ అనేది
సాటిస్ఫై అవుతుందా అనేది, లేకపోతే సపోజ్ ఇప్పుడు 0 కంటే తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, జీరోనా అని ఈ కండిషన్స్ అనేది అసలు దీనికి మ్యాటర్ కాదు. మనం ఏం చెప్తాం, సో 10 టైమ్స్ లూప్ అనేది రన్ చేయాలి అంటే 10 టైమ్స్ రన్ అవుతుంది అంతే. దాని తర్వాత ఆగిపోతుంది. అది ఓన్లీ 10 టైమ్స్ రన్ అవుతుంది. సో అట్లా ఈ ఈ అలా ఈ ప్రోగ్రామ్ అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది దానికి దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్. ఓకే. సో ఇక్కడ ఏంటి మనకి ఇప్పుడు దీనికో సింటాక్స్ చూసుకుంటే ఎగ్జాంపుల్ తర్వాత చూద్దాం. సింటాక్స్ అనేది చూస్తే సో ఫర్ అని ఇచ్చేసి సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ ఏంటి మనకి ఒక వాల్యూ 2 వాల్యూలు ఇస్తాం, లేకపోతే ఒక వాల్యూ అని ఇచ్చుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు మామూలుగా ఇంత నుండి వెళ్ళి ఇంతవరకు రన్ చేయి అంటే రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను 0 నుండి వెళ్ళి 10 వరకు రన్ చేస్తున్నాను. ఓకే. సో తర్వాత ఏంటి ప్రింట్ ఐ అని ఇచ్చినాం అనుకో. సో ఇక్కడ ఏంటిదంటే సో ఇక్కడ ఫస్ట్ ఐ అనేది ఫస్ట్ ఫర్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఏదైనా ఫర్ లూప్ స్టార్ట్ చేసేటప్పుడు సో ఫర్ అనే స్టేట్మెంట్ మనం ఇస్తాం. అండ్ దెన్ ఇక్కడ ఐ అంటే ఏంటంటే లైక్ ఫస్ట్ ఐ అనే వాల్యూకి ఈ వాల్యూ ఇనిషియలైజ్ అవుతుంది. ఐ ఈక్వల్స్ టు 0. ఓకే. సో ఐ ఈక్వల్స్ టు 0 ఇనిషియలైజ్ అయ్యి దెన్ తర్వాత ఇన్ రేంజ్ అనేది మనం ఇచ్చిన ఈ మధ్యలో రేంజ్లో ఫస్ట్ ఏంటి ఐ అనే వాల్యూకి ఇది ఇన్సర్ట్ అవుతుంది. అండ్ దెన్ తర్వాత ఐ అనే వాల్యూ ఇక్కడ దాకా వచ్చే వరకు 0 నుండి 10 వరకు వచ్చేదాకా సో ఐ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఐ అనేది 0 అవుతుంది. దెన్ తర్వాత ఈ లూప్ ఇది ప్రింట్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ తర్వాత ఐ అనే వాల్యూ 1 అవుతుంది. సో ఇలా 10 వరకు వెళ్ళి ఈ లూప్ అనేది 10 టైమ్స్ రన్ అవుతుంది. ఓకే. సో ఇలా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి మనకు ఇప్పుడు ఈ టైమింగ్ అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ని ఎలా డిసైడ్ చేస్తామంటే ఈ రేంజ్ ద్వారా ఇప్పుడు 0 నుండి వెళ్ళి 10 వరకు రన్ చేయి అంటే ఎన్ని టైమ్స్ ఉంటుంది 1 2 3 ఇక్కడ ఓన్లీ ఐ ఈజ్ ఫర్ అంటే ఇప్పుడు ఐ అనేది 2 టైప్స్లో మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. యూజింగ్ ఆఫ్ ఐ. ఓకే. ఫస్ట్ యూజ్ వచ్చేసి ఏంటంటే రిపిటేటివ్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్. తర్వాత సెకండ్ది తర్వాత ప్రోగ్రామ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఫర్ ప్రోగ్రామ్స్. ఓకే. సో ఫస్ట్ ఇది ఏంటంటే నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ అంటే మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో అంటే ఓన్లీ సింటాక్స్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే సో 0 నుండి వెళ్ళి 10 వరకు ఐ అనే వాల్యూని ఒకటి ఇనిషియలైజ్ చేసి దీన్ని ప్రతిసారి ఒకటి ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుందంటే సో ఇది ఐ అనే వాల్యూ 1 2 3 అనే అవుతుంది కదా. సో ఇది బేస్డ్ అప్ ఆన్ దీస్ నెంబర్స్ అంటే ఇప్పుడు ఎన్ని టైమ్స్ ఉంటుంది 6 7 8 9 10. సో ఇలా ఉంటుంది కదా. సో ఇది ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 10 నెంబర్స్ ఉన్నాయి. సో 10 టైమ్స్ లూప్ అనేది రన్ అవుతుంది. సపోజ్ నీ ఇక్కడ ఏమి ఇచ్చిన 0 నుండి 1000 ఇచ్చిన అనుకో. సో 1000 ఇస్తే ఏంటంటే సో 1 2 3 4 5 6 అని కూడా 1000 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే. 1000 టైమ్స్ వరకు ఇది ఐ అనే వాల్యూ ఒక్కొక్క వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వకుంటూ వెళ్తుంది. ఓకే. సో ఇది ఉన్నప్పుడు ఏంటంటే ఇది మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయి 1000 నెంబర్స్ ఉంటాయి. అంటే 1000 టైమ్స్ లూప్ అనేది రన్ అవుతుంది కాబట్టి మనకి ఎన్ని టైమ్స్ లూప్ 1000 టైమ్స్ లూప్ అనేది రన్ అయింది లాస్ట్కి. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ అనేది ఈ 1 నెంబర్స్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఇది 1 టైం లూప్ అనేది రన్ అయింది. ఇది సెకండ్ టైం లూప్ అనేది రన్ అవుతుంది. థర్డ్ టైం లూప్ అనేది రన్ అవుతుంది. 4th టైం 5th టైం 6th టైం సో ఇలా 7th 8th 9th అనుకుంటే ఇట్లా లాస్ట్కి 1000th టైం లూప్ అనేది రన్ అయ్యి టర్మినేట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ కండిషన్ అనేది అసలు ఉండదు. అంటే మనం పెట్టుకోవచ్చు లైక్ సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ సో అండ్ సో 0 నుండి 10 వరకు ఇచ్చేసి తర్వాత ఇఫ్ అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చుకోవచ్చు ఇందులో. సో మళ్ళీ అంటే ఈ టాపిక్స్ అనేది మళ్ళీ తర్వాత ఉంటాయి. సో దీంట్లో ఇఫ్ తర్వాత దీంట్లో మళ్ళీ ఫర్ లూప్ అనేది పెద్ద టాపిక్స్ ఉంటాయి. సో అది మళ్ళీ ఈ ఫర్ లూప్ అనేది అయిపోయాక దీని తర్వాత టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఓన్లీ ఫర్ లూప్ డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఎలా అవుతుందంటే సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు మనం ఒక నెంబర్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఓకే. ఏంటి 1 వెయిట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి మనం ఏంటంటే మనకు ఒక నెంబర్స్ అనేది 1 నుండి వెళ్ళి 10 వరకు ప్రింట్ చేయాలి. సో ఇది ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఇదే ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు దీనికి మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఓకే. ఆ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు ఫర్ లూప్లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అనేది చూద్దాం. ఓకే. సో ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే. చూడండి ఈ రేంజ్ అనేది మనకి కొద్దిగా ఒక పార్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు ఫస్ట్ నెంబర్ అనేది 0 ఇచ్చి సెకండ్ నెంబర్ అనేది 10 ఇచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది ఇచ్చినాం అనుకోండి. ఓకే.
సో ఇప్పుడు 0 నుండెళ్ళి 0 అనేది ఫస్ట్ నంబర్ ఇది ఏదైతే ఇచ్చినామో అది తీసుకుంటుంది. బట్ ఈ నంబర్ అనేది ఏం తీసుకుంటుందంటే ఈ 10ని ఒక నంబర్ అనేది మైనస్ చేసి ఇక్కడ తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఏం ప్రింట్ అవుతుందంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకే ఆగిపోతుంది. ఓకే. ఈ నంబర్ అనేది ఇలా ఇస్తే ఇప్పుడు సపోజ్ n ఇస్తే n-1 వరకే రన్ అవుతుంది ఇది. ఒక నంబర్ అనేది లోపలికి రన్ అవుతుంది. సో స్టార్టింగ్ నంబర్ అనేది స్టార్టింగ్ నుండెళ్ళి స్టార్ట్ అవుతుంది. బట్ ఎండింగ్ నంబర్ అనేది ఒక నంబర్ వరకి ముందటికి పోయి అంటే ఒక నంబర్ ముందే ఆగిపోతుంది. సో మనం ఏం చేస్తాం? సో ఇప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన ప్రోగ్రామ్ అనేది 1 నుండెళ్ళి స్టార్ట్ అవుతుంది కాబట్టి అండ్ ఇక్కడ నేనేమిస్తా 1 నుండెళ్ళి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. ఓకే. మనం 10కి ఎండ్ కావాలి. 10కి ఎండ్ కావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 10 అనే వాల్యూ ఇస్తాం. బట్ కాకపోతే +1 చేసాం కాబట్టి ఇక్కడ 11 ఇస్తాం. ఓకే. 11. సో ఇలా మనం ఈ రేంజ్ అనేది వర్క్ అవుతుంది. సో ఫస్ట్ నంబర్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఓకే. అక్కడ నుండెళ్ళి స్టార్ట్ అవుతుంది. బట్ ఎండ్ అనే నంబర్ ఇంకో నంబర్ ఏదైతే ఇస్తామో సో దాన్ని ఏం చేయాలి? ఒక వాల్యూ ప్లస్ చేసి దానికి అక్కడ యాడ్ చేయాలి. సో ఇది ఫర్ లూప్‌కి ఉన్న థింగ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఇప్పుడు మనం ఇప్పుడు 1 నుండెళ్ళి స్టార్ట్ అయ్యి 10 వరకు ఎండ్ అవుతుంది అంటే 11కి ఇచ్చేసినాం. సో ఇక్కడ ఏం చేస్తాం మనం? ప్రింట్ i. సో దట్స్ ఇట్. అయిపోయింది. సో ఇక్కడికి ఇప్పుడు మనం 10 టైమ్స్ అనేది లూప్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే సో i వాల్యూ ఏంటిది? ఇప్పుడు మనకు ప్రింట్ అయ్యే వాల్యూ ఏంటిది? అవుట్‌పుట్. ఓకే. i వాల్యూ అనేది ఫస్ట్ 1 ఉంది. ఎందుకు? మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఇనిషియలైజేషన్ అనేది ఇప్పుడు i = 1 అనేది ఇక్కడ నుండెళ్ళి వస్తుంది. ఓకే. ఇక్కడ నుండెళ్ళి వచ్చేసి అండ్ దెన్ ఇక్కడ ఏంటిది ఇక్కడికి ఈ లైన్ అనేది అయిపోయింది. ఫర్ i అనేది ఇక్కడ ఇనిషియలైజ్ అయిపోయి రేంజ్ అనేది ఏంటి 1 అనేది ఇచ్చినాం ఫస్ట్ కాబట్టి సో 1 అనే వాల్యూ iకి ఫస్ట్ ఇనిషియలైజ్ అయిపోయినాక ఈ లైన్ ఇక్కడికి ఇప్పటి వరకు ఇక్కడికి అయిపోయింది. దెన్ తర్వాత సెకండ్ లైన్ ఏంటి? ప్రింట్ i. సో అవుట్‌పుట్ అనేది డెఫినిట్‌గా ఫస్ట్ అనేది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత దెన్ మళ్ళీ ఇక్కడికొచ్చి కండిషన్ అనేది అంటే ఇప్పుడు చెక్ చేసుకుంది. ఈ రేంజ్ అనేది చెక్ చేసుకుంది. i అనే వాల్యూ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన తర్వాత ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది. లైక్ ఇప్పుడు 1 అనే వాల్యూ ఉంది. 1 అనే వాల్యూకి ఒక వాల్యూ ఇంక్రీజ్ అయింది కాబట్టి 2 ఉన్నది. ఈ 2 అనే వాల్యూ ఈ లోపల ఈ రేంజ్‌లో ఉందా? లైక్ ఈ రేంజ్‌లో ఉందా అని చెక్ చేసుకుంటుంది. 1కి మధ్యలో 1కి 11కి మధ్యలో ఈ 2 అనే వాల్యూ ఉందా? యాహ్! ఉంది. ఓకే. సో i అనే వాల్యూ ఇప్పుడు ఇక్కడ 2 అయింది. 2 అయిన తర్వాత చెక్ చేసుకుంది ఇందులో. చెక్ చేసుకున్న తర్వాత లోపలికి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చినాక దెన్ తర్వాత i అనే వాల్యూ 2 కాబట్టి ప్రింట్ అనే వాల్యూ అవుట్‌పుట్‌ని ప్రింట్ చేస్తుంది i అనే వాల్యూని. సో i అనే వాల్యూ ఎంత? 2 అదే. దెన్ తర్వాత మళ్ళీ ఇక్కడికొస్తుంది. వాల్యూ i అనే వాల్యూ 3 అయింది. ఇప్పుడు 3 అనే వాల్యూ 1కి 11కి మధ్యలో ఉన్నదా? యాహ్! ఉన్నది కాబట్టి అంటే ఫస్ట్ ఇప్పుడు 3 అనే వాల్యూని ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకుంది. చెక్ చేసుకున్న తర్వాతనే చెక్ చేసుకుంటే ఇప్పుడు సపోజ్ i అనే వాల్యూ ఓకే. ఉంటేనే మాత్రమే ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఎగ్జిక్యూట్ కాదు. సో ఓకే. ఎగ్జిక్యూట్ అయిపోయింది. 3 అనే వాల్యూ 1కి 11కి మధ్యలో ఉంది. ఓకే. 4 అనే వాల్యూ కూడా ఉంది. సో ఎగ్జిక్యూట్ చేసింది. 5 అనే వాల్యూ ఉంది. ఎగ్జిక్యూట్ చేస్తుంది. 6, 7, 8, 9, 9 అనే వాల్యూ అయిపోయినాక ఇప్పుడు వాల్యూ వచ్చేసి 10 అయింది. i అనే వాల్యూ 10 అయింది ఇప్పుడు. సో 10 అయిన తర్వాత ఇప్పుడు అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవుతుందా? అవ్వదా? అంటే సో 10 అనే వాల్యూ 1కి 11కి మధ్యలో ఉంది. యాహ్! ఉంది. ఓకే. ప్రింట్ చేసేయి. ఎందుకు ప్రాబ్లమ్? ఓకే. ప్రింట్ చేసింది. దీని తర్వాత i అనే వాల్యూ 11 అవుతుంది. సో ఓకే. 11 కూడా అవుతుంది. i అనే వాల్యూ 11 అయిన తర్వాత సో 11 అనే వాల్యూ 1కి తర్వాత 11కి మధ్యలో ఉందా? లేదు. ఎందుకు అంటే సో మధ్యలో లేదు గదా! ఇక్కడ. సో మధ్యలో లేదు కాబట్టి అంటే ఇది ఏదైతే ఒక వాల్యూ తక్కువుందో ఈ ఎండ్ పాయింట్ కంటే ఒకటి తక్కువుందో తక్కువున్నప్పుడు ప్రింట్ చేస్తుంది. తక్కువ లేకపోతే ప్రింట్ చేయదు. సో సేమ్ వాల్యూ ఉన్నా గాని ప్రింట్ చేయదు. సో ఇక్కడికి లూప్ అనేది ఇక్కడికి టర్మినేట్ అవుతుంది. సో ఇక్కడికి ఇది ఏం చెప్తుందంటే సో కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. అండ్ దెన్ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయకు అండ్ లూప్ అనేది మళ్ళీ కూడా ఇక్కడ లూప్ అనేది రన్ చేయకు. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. సో ఇక్కడ ఇంకోసారి లూప్ అనేది కూడా రన్ చేయడానికి ఇక్కడికి ఫంక్షన్ అనేది కాల్ కాదు. సో ఇక్కడికి లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. i అనే వాల్యూ 11 అయిపోయి ఇక్కడ ప్రింట్ అనే వాల్యూ అయిపోతుంది ఇక్కడికి డౌన్. సో ఇక్కడికి లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది కాబట్టి సో ప్రింట్ అనే వాల్యూ ఏమవుతుంది? ఇక్కడికి లాస్ట్‌కి ఇవేవైతే ఇవి 9 + 10 సో మొత్తం కలుపుకొని మొత్తం 10 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు సపోజ్ నేను 1 నుండెళ్ళి 50 వరకు 1000 వరకు ప్రింట్ చేయాలి అంటే ఏం చేస్తాం? సో
సో, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. ఆ ఎగ్జాంపుల్ అనేది ఏంటి? ఇప్పుడు సపోజ్ 0 నుండెళ్ళి నాకు 1000 వరకి ప్రింట్ చెయ్యి అనే నంబర్ ఇస్తాం. ఓకే. అంటే ఇప్పుడు 0 నుండెళ్ళి 1, 2, 3 నుండెళ్ళి మనకు లాస్ట్‌కి ఏం రావాలి? 1000 రావాలి. సో, దీనికి ఏం ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే దీనికి కోడ్ ఎలా రాస్తామంటే సో, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0 ఇక్కడ నేను 0 నుండెళ్ళి స్టార్ట్ అవుతాను. స్టార్టింగ్ నంబర్ అనేది ఫస్ట్ ఇచ్చేసేయాలి. అండ్ దెన్ తర్వాత నేను ఎక్కడికి ఎండ్ అవుతాను? 1000. 1000 అనేది ఎంటర్ చేస్తే ఏమవుతుంది? 999 వరకే ప్రింట్ అయ్యి 1000 అనేది ఇందులో ఈ రేంజ్‌లో లేదు. ఈ మధ్యలో లేదు కాబట్టి దెన్ నేనేం చేస్తాను? ఈ ప్రోగ్రామ్‌ని టర్మినేట్ చేస్తా ఉంటుంది. బట్ నేనేం చేయాలి ఇక్కడ అందుకే? సో, 1001 అనేది ఇచ్చేసి దెన్ ఇక్కడికి ప్రింట్ అనే స్టేట్మెంట్ ఇస్తే నెక్స్ట్ లైన్‌లో సో, సరిపోతుంది ఇక్కడికి. ఓకే. సో, ఇది ఒక థింగ్. అండ్ ఇప్పుడు నేను లైక్ ఏం చేస్తానంటే ఇంకొక ఎగ్జాంపుల్ అనేది ఎలా ఇస్తానంటే వెయిట్. సో, ఇప్పుడు నేనేం చేస్తా? సో, ఇప్పుడు ఒక 23 నుండెళ్ళి నాకు ఒక n అనే వాల్యూని ఇస్తా ఇక్కడికి. సో, n అనేది నేను ఇక్కడ డిక్లేర్ చేసుకుంటా. 10,001 అనే టైంకి ఇక్కడికి డిక్లేర్ చేసుకుంటా. ఏదో డిఫరెంట్ నంబర్ అది. ఒక్కొక్కసారి ఒక్కొక్క నంబర్ ఇచ్చుకుంటా. నాకే తెలీదు. నేను ఏ నంబర్ ఇస్తానో కూడా నాకు తెలీదు. బట్ నువ్వేంటి ప్రోగ్రామ్ అనేది రన్ చేయాలి. సో, అప్పుడు ఏం చేయాలి అంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నంబర్ ఆల్రెడీ ఇచ్చిండు. ఇన్ రేంజ్ ఏంటి 23 అనేది స్టార్టింగ్ నంబర్ ఇచ్చిండు. 23 నుండెళ్ళి సో, ఓకే. నేను రన్ చేస్తా. ఓకే. తర్వాత ఏంటి ఎన్ అనే నంబర్ ఇస్తున్నావు కదా! సో, ఎన్ అనే నంబర్ ఏం చేయాలి? సో, ఎన్ అనే నంబర్‌కి ఇప్పుడు ఫర్ సపోజ్ 99 999 ఉన్నది. ఓకే. 999 వరకు ఎన్ అని ఉందనుకో. సో, 999 కూడా ప్రింట్ కావాలి. బట్ ఏంటి 998 వరకే ప్రింట్ అవుతుంది. ఏ నంబర్ అనేది ఇందులో ఇస్తే. బట్ ఇప్పుడు నేనేం చేయాలంటే సో, దీనికి +1 అనేది ఇక్కడ యాడ్ చేస్తే సో, ఇక్కడ ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందంటే లైక్ n n+1 అనేది వర్క్ సో, n అనే వాల్యూనే ఇందులో వర్క్ చేసి సో, ఇందులో స్టోర్ చేసుకొని సో, లూప్ అనేది రన్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే సో, n అనే వాల్యూ ఇప్పుడు 999 ఉంది. బట్ ఈ ఆపరేషన్ ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుందంటే n వాల్యూ 1000 అవుతుంది కదా! ఓకే. ఆ 1000 అనేది ఇంతవరకే. సో, ఓకే. n వాల్యూని ఇంతవరకే యూజ్ చేసుకుంటా. మళ్ళా తర్వాత ఇప్పుడు సపోజ్ ఈ వాల్యూని ఈ లూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా యూజ్ చేసుకుంటే 999 అనే ఉంటుంది. అందుకే ఈ వాల్యూ పెట్టలేదు నేను. n+1కి n+1కి ఈక్వల్ ఏంటంటే సో, ఇది ఇంక్రిమెంట్ చేస్తుంది వాల్యూని. ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ ఇందులో స్టోర్ చేసుకోదు. సో, స్టోర్ చేసుకోదు కాబట్టి ఈ n అనే వాల్యూ n లాగానే ఉంటుంది. సో, ఇప్పుడు ఏంటి 23 నుండెళ్ళి నాకు 1000 వరకి ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు 23 నుండెళ్ళి 1000 వరకి రన్ చెయ్యి అనేది ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ పరంగా. ఓకే. సో, ఎగ్జాంపుల్ పరంగా ఇంతవరకు ఉంటుంది. అండ్ దెన్ తర్వాత ఈ నంబర్ అనేది ఈక్వల్ అంటే 999 ఉంటుంది. దానికి చేంజెస్ అనేది జరగవు. సో, ఏదైతే చేంజెస్ ఇక్కడ మనం చేసామో సో, అది ఇంతవరకే ఉంటుంది. ఓకే. సో, ఇది ఒక పాయింట్. అండ్ దెన్ ఇక్కడ నేనేం చేస్తానంటే వెయిట్. సో, ఓకే. సో, లూప్ అనేది n+1కి వచ్చింది. అండ్ దెన్ ప్రింట్ i. సో, ఇక్కడ ఏ వాల్యూనైనా ఇవ్వనివ్వండి. ఓకే. సో, ఇక్కడ n అనే ప్లేస్‌లో ఏ వాల్యూ అయినా ఇచ్చినా గానీ సో, అది లూప్ అనేది రన్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఓకే. అది ఏ నంబర్ అయినా కానివ్వండి. ఓకే. సో, ఇక్కడ ఒకటి. అండ్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఇక్కడ నుండెళ్ళి ఎక్కడి దాకా రన్ కావాలనేది యూజర్‌కే ఇచ్చేస్తా. సో, ఒక పర్టిక్యులర్ పాయింట్ నుండెళ్ళి పర్టిక్యులర్ పాయింట్ దాకా రన్ చేయి. అంటే ఇప్పుడు ఏ అనే వాల్యూ యూజర్‌కే ఇస్తా. బి అనే వాల్యూ 2 వాల్యూస్‌కి యూజర్స్‌కే ఇస్తా. యూజరే ఎంటర్ చేయాలి. ఇప్పుడు సపోజ్ యూజర్ 46 ఇచ్చిండు. ఓకే. తర్వాత ఒక నంబర్ 46 అండ్ ఇంకో నంబర్ అనేది 93 ఇచ్చిండు. సో, 93 ఇచ్చిన తర్వాత ఇప్పుడు 46 నుండెళ్ళి 93 వరకు నాకు లూప్ అనేది రన్ కావాలి. సో, తర్వాత ఇంకొకరు ఇచ్చిండు కదా! అంటే 77 నుండెళ్ళి తర్వాత 95 వరకు లూప్ అనేది రన్ కావాలి. సో, ఓకే. సో, డిపెండ్స్ ఏ నంబర్ ఇచ్చేది మనకు తెలీదు. సో, అలాంటప్పుడు ఏం చేస్తాం? సో, ఏ అనే వాల్యూ, బి అనే వాల్యూ డైరెక్ట్ ఒక ఇన్‌పుట్ అనేది మనం తీసుకుంటాం. సో, ఇప్పుడు ఏంటి ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్
ఏంటి ఏ అనే వాల్యూ అక్కడ నుండే స్టార్ట్ కావాలి కాబట్టి ఏ వాల్యూ డైరెక్ట్ ఇక్కడ పాస్ చేయొచ్చు. వేరియబుల్ పాస్ చేస్తున్నాను ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వేరియబుల్ పాస్ చేస్తాను. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటిదంటే ఇది ఒకటే వేరియబుల్ ఎండ్ వేరియబుల్. ఇదేంటి స్టార్టింగ్ ప్లస్ ఎండింగ్ 2 కలిపి 2 వేరియబుల్స్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటి బి అనే వేరియబుల్ అనేది ఇచ్చాను. బి అనే వేరియబుల్‌కి మనం ఏంటి ఇప్పుడు డైరెక్ట్ ఓన్లీ బి ఒకటే ఇస్తే ఏంటి ఈ ఎగ్జాంపుల్ పరంగా 93 కదా! సో 93 అంటే 92 వరకే ఆగిపోతుంది. సో ఇది కరెక్ట్ కాదు కాబట్టి సో బి ప్లస్ 1 అనేది ఇచ్చేసి సో దెన్ ప్రింట్ ఐ. ఓకే. సో ఇక్కడికి ఈ కోడ్ అనేది అయిపోయింది. సో ఇది ఎలా ఇంప్లిమెంట్ చేసిందంటే సో ఏ అనే ప్లేస్‌లో ఈ 46 అనేది దాన్ని తీసుకుంటుంది. బి అనే ప్లేస్‌లో 93 తీసుకుంటుంది. బట్ మనం ఏంటి ఇక్కడ 92 వరకు ప్రింట్ అవుతుంది కాబట్టి దెన్ ఇప్పుడు ఈ బి అనే వాల్యూ 93 + 1 = 94 అనేది మనకు అస్యూమ్ చేసుకుంటుంది. దెన్ తర్వాత ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్ అన్నీ అయిపోయిన తర్వాత సో బి అనేది మళ్ళీ 93కే ఇనిషియలైజ్ అయ్యి ఉంటుంది. 94 కాదు. ఓకే. సో ఇది ఫర్ లూప్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ మనకి ఏ పాయింట్ నుండి ఏ పాయింట్ వరకు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని గురించి ఒక చిన్న టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం కంపైలర్‌లో ఎగ్జిక్యూట్ చేసి అండ్ ఏం అవుట్‌పుట్స్ వస్తున్నాయి అండ్ మనం ఆ అవుట్‌పుట్స్ బట్టి ఏం చేంజెస్ చేస్తే రిజల్ట్స్ ఎలా మారుతాయనే దాని గురించి నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇది ఒక ఆన్‌లైన్ కంపైలర్ నేను యూజ్ చేస్తున్నాను. సో ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్. సో రేంజ్ అనేది ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఏం చెప్పానంటే 1 నుండి 10 వరకు ప్రింట్ చేద్దాం. ఓకే. 1 నుండి 10. ఓకే. 10 కాబట్టి ఇప్పుడు సపోజ్ 1 నుండి 1 యాడ్ చేయాలి కదా! సో 1 యాడ్ చేయాలి కాబట్టి 11. ఓకే. ప్రింట్ ఐ. ఐని ప్రింట్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఐ అనే వాల్యూ 1 ఉంది. 1 ఉంటే ప్రతిసారి ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 1 ఉన్నప్పుడు 1 ప్రింట్ అవుతుంది. సో ఐ వాల్యూ ఎప్పటికి ఇక్కడ చేంజ్ అయ్యే కొద్దీ సో ఇక్కడ ఐ అనే వాల్యూ ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. అండ్ ప్రింట్ అనే స్టేట్మెంట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి సో అప్పుడు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడొచ్చు మీరు. సో 1 నుండి స్టార్ట్ అయ్యి 10కి ఎండ్ అయింది. ఇక్కడ నేను 11 ఇస్తే 10 అనే వచ్చింది. బట్ ఇక్కడ 1 అనేది 1 ఉంటుంది. ఓకే. సో స్టార్టింగ్ అనే వేరియబుల్ ఏంటంటే ఓన్లీ 1 నుండే 1 వస్తే 1, 2 నుండి 2 వరకే స్టార్ట్ అవుతుంది. బట్ ఎండింగ్ నెంబర్ ఏంటంటే ఒక నెంబర్ యాడ్ చేసి మనం ప్లస్ చేసి సో దాని తర్వాత ఆ నెంబర్ అనేది అక్కడ ఇచ్చేసారు. సో ఇది దీనికి ఉన్న డిఫరెన్స్. అండ్ తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఇదే దాన్ని సో ఇక్కడ నేను 10 ఇస్తాను. సో ఓకే. 10 ఇచ్చినప్పుడు ఏమైనా ప్రింట్ అవుతుందా చూద్దాం. సో 10 అనే వాల్యూ ప్రింట్ అయింది. ఎందుకు ఫస్ట్ వేరియబుల్ అనేది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఫస్ట్ ఐ అనే వాల్యూ ఎంతకి అసైన్ అయింది 10 అనే వాల్యూకి అసైన్ అయింది. 10 అనే వాల్యూ ఇప్పుడు 11 కంటే పెద్దగా ఉందా? లేదు. 10కి ఈక్వల్‌గా ఉంది కాబట్టి ఫస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ మనం మాట్లాడుకునేటువంటి ఫస్ట్ వాల్యూ అనేది ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఏమి ఇస్తానంటే ఇక్కడ 11 ఇస్తాను. వెయిట్. సో ఇక్కడ నేను 11 ఇస్తాను. సో 11 ఇస్తే 0 అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే 11 అనేది ఇప్పుడు ఈ ఐ అనే వాల్యూ 11 కంటే ఈక్వల్‌గా ఇనిషియలైజ్ అవుతుంది. సో ఈ వాల్యూ అనేది 11 అనే వాల్యూ ఐ అనే వేరియబుల్‌కి ఇనిషియలైజ్ అవుతుంది. ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఈ 11 అనేది ఐకి ఈక్వల్ ఉంది. బట్ ఇక్కడ ఈ నెంబర్ కూడా కంపేర్ చేసుకుంటుంది. ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ తక్కువ ఉందా? అంటే లేదు. సో ఏమవుతుంది ప్రింట్ కాదు. టర్మినేట్ అయిపోతుంది ప్రోగ్రామ్. సో ఇక్కడ ప్రింట్ చేయడానికి ఏం లేదు. బికాస్ ఏంటంటే ఫస్ట్ వాల్యూయే నాకు ఈక్వల్‌గా ఉంది. ఈ వాల్యూ నాకు బి అనే వాల్యూకి ఈక్వల్‌గా ఉంది. సో అది ఎలా అది పాసిబుల్ అవుతుంది. సో అది పాసిబుల్ కాదనేసి టర్మినేట్ చేస్తుంది ప్రోగ్రామ్. సో ఇలా కూడా ఇలా కూడా ఉంటుంది సిట్యుయేషన్స్. సో ఈక్వల్ ఉందా? లేకపోతే తక్కువ ఉందా? లేకపోతే ఎక్కువ ఉందా? ఎక్కువ ఉన్నా గాని కాదు. ఇప్పుడు సపోజ్ 12 ఉంది. చూద్దాం. చూసారా? 13 ఇచ్చాను. 30 ఇచ్చినా గాని సో ఇది పాసిబుల్ కాదు. సో ఇలా లూప్ అనేది మనకు రన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడే సో 0 నుండి నేనేం చేస్తానంటే ఒక 1001 ఇచ్చాను. ఓకే. సో చూద్దాం ఎంతసేపట్లో ప్రింట్ చేసాం. సో చూడండి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఇది ప్రింట్ చేసింది. సో మనం ప్రతిసారి ఇలా ప్రింట్ 1, ప్రింట్ 2 అంటే
సో అది మనకి చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అది. సో ఇలా ఏంటంటే ఈజీగా జస్ట్ ఒకటే ఒక 2 లైన్‌లతోటి మనం చూసుకోవచ్చు. పైథాన్‌లో ఈజీగా ప్రింట్ అవుతుంది. సో ఇదే మెయిన్ యూజ్ ఫర్ లూప్స్ అనేది ఫర్ లూప్ అనే కాదు. వైల్ లూప్ అయినా, డూ వైల్ లూప్ అయినా, ఏ లూప్ అయినా కానీ. సో ఇది మెయిన్ యూజ్ వచ్చేసి. సో ప్రతిసారి మనం యూజ్ ప్రతిసారి మన ప్రింట్ స్టేట్మెంట్ అయినా లేకపోతే ఓన్లీ ఇక్కడ మనం మళ్ళీ ఇంకోటేంటంటే మనకి ఇక్కడ ఓన్లీ 1 స్టేట్మెంట్ అనేది ఇచ్చేసాం. ప్రింట్ అనే స్టేట్మెంట్. బట్ మన మెజారిటీ ఆఫ్ ద కోడ్ ఏంటి? నంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది ఉంటుంది. సో దాన్ని మళ్ళీ ప్రతిసారి మనకొక లూప్ అనేది రన్ చేయాలి అంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అది. సో మనం ఈ లూప్స్ అనేది యూజ్ చేసుకొని మనకి ఈజీగా పని కావడానికి సో మనం ఇలా చేస్తాం. సో ఇక్కడికి లూప్స్ అనే కాన్సెప్ట్స్ అనేది చిన్నగా మనం చేసాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఒక వాల్యూని ఇప్పుడు మనం ఎలా అంటే లెట్స్ సే ఒక వాల్యూ 10 ఇచ్చాం. ఓకే. 10 అనే వాల్యూ మనం ఇచ్చినాం. బట్ ఇక్కడ మనం ఇంకో వాల్యూ అనేది 1 టైమ్ అనేది ప్రింట్ చేయాలి. సో మనం ఇక్కడ ఏంటంటే దీనికి మధ్యలో ఉన్నాయి ప్రింట్ చేయాలి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 కదా! సో మనకి ఇలా ఒక నంబర్ అనేది ఇచ్చేసినాక దాన్ని డిక్రిమెంట్ చేసుకుంటూ లాస్ట్‌కి 1 వరకే ఆగిపోవాలి. అది ఒక స్టేట్మెంట్ అనేది అదొక అవుట్‌పుట్ అనేది ఎలా ప్రింట్ చేయాలనేది చూద్దాం. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనం ఒక వేరియబుల్ అనేది తీసుకుందాం. సో a ఈక్వల్స్ టు 10. ఓకే. సో a ఈక్వల్స్ టు 10 అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫర్ I in రేంజ్ ఆఫ్ సో ఇక్కడ నేను ఎన్ని టైమ్స్ అనేది లూప్ అనేది రన్ కావాలి. సో 0 నుండి వెళ్ళి 10 టైమ్స్ తీసుకోవచ్చు. లేకపోతే అది 20 నుండి వెళ్ళి సో వాటెవర్ ఇట్ ఈస్ మనకేంటి లూప్ అనేది ఇక్కడ 10 టైమ్స్ రన్ అవుతుంది. డైరెక్ట్ ఇక్కడ మనం 10 అనేది కూడా ఇచ్చుకోవచ్చు. సో తర్వాత మనం దాని గురించి చూద్దాం. సో ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో ఈ రేంజ్ అనేది. సో మనం ఇప్పుడు ఫస్ట్ అనేది ఎలా ఈ ప్రోగ్రామ్‌ని అనేది ఇంప్లిమెంట్ చేద్దాం అనేది దాని మీద ఫోకస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ప్రింట్ అనే వాల్యూ సో ప్రింట్ అనే దాంట్లో మనం ఏమి ఇస్తాం? సో ఏ ఇస్తాం ఇక్కడ. ఐ ఇవ్వము. సో ఇక్కడ ఏ ఇస్తాం. సో ఏ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు కౌంటర్ అనేది సో ఏ అనేది ఇప్పుడు మైనస్ చేయాలి ఒకటి. సో మైనస్ ఈక్వల్స్ టు 1. సో ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అనేది మొత్తం 10 టైమ్స్ డిసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ అయ్యాయి. ఓకే. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే సో మనం దీనికి చూసుకుంటే క్లిప్ బోర్డ్‌కి వస్తే సో ఇక్కడ నేను ఏం చేశాను ప్రోగ్రామ్‌లో a ఈక్వల్స్ టు 10 ఇచ్చా. ఓకే. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 0 to 10 ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. సో ఇన్ని టైమ్స్ లూప్ అనేది రన్ కావాలి అనేది మనకు తెలియాలి అంతే. దెన్ ఇక్కడ ఏంటి ఏ ప్రింట్ ఏ తర్వాత a మైనస్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు మనకు 10 అనే వాల్యూ ఏముంది 10 ఉంది. ఏ అనే వాల్యూ ఎంత ఉంది 10 ఉంది. సో లూప్ అనేది I అనేది ఇక్కడ ఇచ్చాం. సో ఏ వాల్యూ సో ఇక్కడ అవుట్‌పుట్. ఓకే. సో అంటే ఇక్కడ దీన్ని ఈజీగా రూట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఈజీగా మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఎలా రన్ అవుతుందని చెప్పడానికి సో ఇంత పెద్ద ప్రోగ్రామ్ అనేది అంటే ఈ సింటాక్స్ అనేది నేను యూజ్ చేసుకున్నాను. సో ఏ అనే వాల్యూ కూడా ఇక్కడ అవసరం లేదు మనం రాయాలంటే. బట్ మీకు అర్థం కావడానికి సో ఏ అనే వాల్యూ ఇప్పుడు 10 ఉంది. 10 ఉంది కాబట్టి సో I అనే వాల్యూ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఫస్ట్ మనం ఇనిషియలైజ్ చేస్తే 0 అవుతుంది. ఓకే. 0 I అనే వాల్యూ 0. ఓకే. అవుట్‌పుట్ ఏం ప్రింట్ అయింది? I అనే వాల్యూ 0. తర్వాత ప్రింట్ అనే వాల్యూ మనం ఏ అనే వాల్యూ ఇక్కడ ప్రింట్ చేస్తాం. సో ఏ అనే వాల్యూ ఇక్కడికి వస్తుంది కాబట్టి 10. ఓకే. 10 అయిన తర్వాత మనం ఒక ఏ యొక్క వాల్యూని ఒక 1ని మనం డిక్రిమెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది 9 అవుతుంది. సో 9 అయిన తర్వాత ఇది 1 అవుతుంది. సో I అనే వాల్యూ ఈచ్ టైమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ I అనే వాల్యూ ఇక్కడ 1 అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకుంటాం 10 లోపల 1 ఉందా లేదా అని. ఓకే. 10 లోపల 1 ఉంది. ఓకే. డన్. ప్రొసీడ్ అయిపోవచ్చు అని ఉంది. సో ఇక్కడ మనం ప్రింట్ చేసే వాల్యూ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది 9 అనే వాల్యూ ఇక్కడికి వస్తుంది 9. తర్వాత మనం ఈచ్ టైమ్ మళ్ళీ ఏ అనే వాల్యూని డిక్రీజ్ చేసుకుంటూ వస్తుంది. సో ఇది 2 అనే వాల్యూ కూడా 10 కంటే తక్కువనే ఉంది I అనే వాల్యూ. ఓకే. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పర్మిషన్ ఇస్తుంది ప్రింట్ చేసేయండి. ఓకే. తర్వాత 7, 3, 7, 6, 4, 6, 5, 5, 5 తర్వాత 4 వెయిట్ తర్వాత ఏంటి 4, 6, 4, 3, 7, 3, 2, 8, 2 తర్వాత 1, 9 ఇప్పుడేంటి 1. దాని తర్వాత ఇక్కడికి అయిపోయింది.
సో ఇక్కడ ఐ అనే వాల్యూ ఇక్కడ ఇంకొకటి డిక్రీజ్ చేయాలా అనేది ఇక్కడ టర్మినేట్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఎందుకు అంటే సో ఇక్కడ ఐ అనే వాల్యూ ఇంకొకటి ఇంక్రీజ్ చేయాలి. ఓకే, ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది 10 అవుతుంది. ఐ వాల్యూ 10 అవుతుంది. బట్ 10 అనే వాల్యూ ఇక్కడ ఏంటి, 10 అనే వాల్యూ ఇక్కడ ఏంటంటే సో ఐ అనే వాల్యూ 10ని క్రాస్ చేయొద్దు, 10కి ఈక్వల్ కావద్దు ఇక్కడ ఈ రేంజ్లో. ఓకే, ఇప్పుడు ఒకటి తక్కువ చేస్తే ఐ అనే వాల్యూ ఇక్కడ 10 అనే వాల్యూని ఒకటి తక్కువ చేస్తే ఏమవుతుంది 9 అవుతుంది. 9 వరకు లూప్ అనేది రన్ చేయాలి. ఓకే, 9 తర్వాత మళ్ళీ లూప్ రన్ చేయకూడదు. సో ఇక్కడ ఏ అనే వాల్యూ ఇక్కడికి 0 అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి ప్రింట్ చేయదు, ప్రింట్ అనేది చేయనీయదు. ఓకే, ప్రింట్ చేయనీయదు కాబట్టి సో ఇక్కడికి ఏంటంటే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది ప్రోగ్రామ్. 9 నుంచి వెళ్ళి ఈ ఏదైతే ఇందులో ఏ అనే ఉందో సో అవుట్పుట్ అనేది ఇక్కడికే ప్రింట్ చేస్తుంది. సో అవుట్పుట్ అనేది ఇక్కడికి అయిపోయి సో ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేసుకున్న ఎక్స్ట్రా అంటే ఏ అనే ఒక వేరియబుల్ యూజ్ చేసుకొని సో ఇంత కొంచెం ప్రోగ్రామ్ అనేది ఎఫిషియన్సీని తక్కువ చేసాం. సో ఇక్కడ ఏ అనే వేరియబుల్ యూజ్ చేసుకోకుండానే సో జస్ట్ మనం ఇక్కడ ఇవి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ఐ అనే వేరియబుల్ మనం అసైన్ చేస్తామో దెన్ ఇక్కడ రేంజ్ అనేది మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాం అనే దాని గురించి పారామీటర్స్ ఎలా ఇస్తాం అనేది వాల్యూస్ బట్టి ఇక్కడ ప్రోగ్రామ్ ఎఫిషియన్సీ అనేది యూజ్ అవుతుంది, అంటే ఆధారపడి ఉంటుంది. సో దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇదే ప్రోగ్రామ్ని మనం ఎఫిషియెంట్గా ఎలా రాయాలి, సో తక్కువ వేరియబుల్స్ యూజ్ చేసుకొని సో మనం ఎలా రాయాలి అంటే లైక్ ఇప్పుడు నేను ఏ వేరియబుల్ తీసుకుంటలేను. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నాను అంటే సో ఫర్ అనేది ఇచ్చేసి ఐ ఇన్ రివర్స్ రేంజ్ ఆఫ్ 1 నుండి 11. ఓకే, ఏం ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఇది సో 11 అంటున్నాను కాబట్టి ఇక్కడ 11 అనేది ఒకటి తక్కువ చేసి 10 అనే వేరియబుల్ నుండి వెళ్ళి 1కి ప్రింట్ చేస్తుంది ఇది. సో ఇలా ప్రింట్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ ఏదైతే ఉందో ఇది ఇంప్లిమెంట్ చేస్తాం. సో అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రివర్స్ కదా రివర్స్డ్ రేంజ్ రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను 1 నుండి వెళ్ళి 11 ఇస్తాను అండ్ ఇక్కడ ఇంకో బ్రాకెట్. సో బ్రాకెట్స్ అనేది కూడా చూసుకోవాలి. సో ఇక్కడ దీనికి ఒక బ్రాకెట్, దాని తర్వాత ఇందు లోపల ఈ రేంజ్ అనేది ఉంది. ఓకే, రివర్స్డ్ అనే దాంట్లో లోపల ఈ రేంజ్ ఉంది కాబట్టి బ్రాకెట్ కరెక్ట్గా క్లోజ్ చేసుకోవాలి. సో ప్రింట్ ఐ. సో చూసుకోవచ్చు మీరు 10 నుండి వెళ్ళి 1 వరకు ఈజీగా ప్రింట్ అయింది. సో మనం ఏదైతే ఇక్కడ రేంజ్ అనేది ఫస్ట్ మనం ఇచ్చామో మనం ఇక్కడ డైరెక్ట్ ఒక రివర్స్డ్ అనేది యూజ్ చేసుకుంటే అవుట్పుట్ అనేది రివర్స్లో ప్రింట్ అవుతుంది. సో ఏదైతే ఇక్కడ మనకు ఫస్ట్ అనేది ప్రింట్ అయిందో ఆ ప్రింట్ అనేది సో 10 అనేది ఇక్కడ ఫస్ట్ అనే స్టేట్మెంట్లో రావాలి కదా, బట్ మొత్తం లూప్ అనేది రివర్స్ చేసి సో మనకు ప్రింట్ చేస్తుంది. సో ఇది యూజింగ్ ఆఫ్ అంటే ఇన్బిల్డ్ ఫంక్షన్ అనుకోవచ్చు దీన్ని. సో ఇన్బిల్డ్ ఫంక్షన్స్ అనేది ఈ పైథాన్లో ఏంటంటే చాలా ఉంటాయి, లైబ్రరీస్ అంటారు వీటిని. సో ఆ లైబ్రరీస్ అనేది హ్యూజ్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి. సో దాన్ని మనం కరెక్ట్గా గుర్తుంచుకొని వాడుకుంటే సో పైథాన్ అనేది చాలా ఈజీ. సో ఇది ఒకటి. అండ్ లేదు ఇలా కాకుండా ఇంకొక మెథడ్ అనేది కూడా ఉంది. సో ఇక్కడ దానికి ఏంటంటే మనం ఇంకొక వేరియబుల్ అనేది ఇక్కడ ఇంకొక వాల్యూ అనేది మనం ఇక్కడ ఇస్తాం. సో అది రేంజ్లో. సో దాని గురించి ఏంటంటే సో ఫస్ట్ అనేది ఓకే, ఇప్పుడు దీని గురించి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సో ఒకటి మనం చూస్తాం ఇందులో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఇందులో ఒక వాల్యూ ఉంటుంది లైక్ 1 ఇస్తాను అండ్ తర్వాత 10 ఇస్తాను అండ్ తర్వాత ఇంకొక వాల్యూ వచ్చేసి 2 ఇస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్ అనేది చూసుకుంటే సో 2 అనేది 10 అనేది కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈజ్ ఆఫ్ యూస్ కోసం 11 తీసుకుందాం. సో దాని ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో 11 అనేది తీసుకున్నాం. ఓకే, 11 తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఏంటంటే ప్రింట్ ఐ. ఓకే, ప్రింట్ అనే వేరియబుల్ని మనం ఇచ్చేసాం. ప్రింట్ అనే వేరియబుల్ ఇచ్చినాక సో ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుందంటే సో ఫస్ట్ ఐ అనే వాల్యూ 1 ప్రింట్ అవుతుంది. ఓకే, ప్రింట్ అయిన తర్వాత సో నెక్స్ట్ వాల్యూ ఇక్కడ ఏం ప్రింట్ కావాలి 2, తర్వాత 3, 4, 5, 6, 7, 8, 9, 10 యాజ్ పర్ దిస్ కోడ్. అంటే మనకి ఇప్పుడు ముందుగా నేర్చుకున్నప్పుడు ఈ వితౌట్ 2 అనేది లేకపోతే సో ఇలా ప్రింట్ అవ్వాలి కదా. సో ఇక్కడ ఏంటి విత్ అవుట్ 2.
సో కాకపోతే ఇక్కడ విత్ 2 ఈ 2 అనేది ఉండడం వల్ల ఏం ప్రింట్ అవుతుందంటే, సో ఫస్ట్ 1 అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత 2 అనేది ప్రింట్ కాకుండా సో 1, 2 అనేది డిస్టెన్స్ అనేది తీసుకొని సో డైరెక్ట్‌గా 3 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ఒకటి 1 తర్వాత 2 తీసేసి మళ్ళీ 5 తర్వాత 1, 2 తీసేసి అంటే ఇంకొక నెంబర్‌కి సెకండ్ అనేది జంప్ చేస్తుంది. సో జంపింగ్ అనేది సో ఇలా ప్రింట్ చేసిన తర్వాత సో ఇక్కడికి 1, 2 దాటినాక ఏం లేదు. ఇక్కడ 11 అనే స్టేట్మెంట్ ఉంటే 11 ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి దెన్ ఇక్కడ ఏంటి ఇక్కడికి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఓకే. సో ఇది ఒక ప్రోగ్రామ్. సో ఇక్కడ 1 ఇస్తే ఏంటంటే 1 ఇస్తే యాజ్ ఇట్ ఈస్ మొత్తం ప్రింట్ అవుతుంది. సో ఓకే. 1 అనే స్టేట్మెంట్ ఇస్తే సో అనేది ఫ్రీక్వెన్సీ అనేది ఎంత ఇంక్రిమెంట్ చేయమంటావు? సో ఇప్పుడు 1 అనేది ఇప్పుడు 1 ఇంక్రిమెంట్ చేయాలి అనేది డిఫాల్ట్‌గా 1 ఇంక్రిమెంట్ చేస్తుంది. బట్ మనం 1 అనేది డైరెక్ట్‌గా ఇక్కడ మెన్షన్ చేసిన 1 అనేది ప్రింట్ అవుతుంది. 1 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. లేదు డైరెక్ట్‌గా ఏం మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్‌గా 1 అనేది ప్రింట్ బట్ ఇప్పుడు ఎక్కడ యూజ్ చేస్తారంటే సో ఒక వాల్యూని డిక్రిమెంట్ చేసేటప్పుడు లేకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్‌ని అంటే ఇప్పుడు సెకండ్ ఓన్లీ 2 టైమ్సే ఇంక్రిమెంట్ కావాలి 1 అనేది ఈచ్ టైమ్ లేకపోతే 5 అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి అలా. సో ఇప్పుడు 5 అనేది ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుందంటే సో 0 నుండి చేస్తే సో 0 తర్వాత 5, 10, 15, 20 సో ఇలా ఇది అనేది రన్ అవుతుంది. ఓకే. సో దీన్ని తీసేస్తే ఏమవుతుందంటే సో ఇప్పుడు మనం ఈ కోడింగ్‌కి వస్తే 10 నుండి వెళ్ళి 1 వరకు ప్రింట్ చేయాలనే డిక్రిమెంట్ ఆర్డర్‌లోకి వస్తే సో ఇక్కడ ఇది ఎలా వర్క్ అవుతుందంటే చూద్దాం. సో మనం ఫర్ I ఇన్ రేంజ్ డిక్రిమెంట్ ఆర్డర్‌కి ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. ఏది ఎక్కడి నుండి డిక్రిమెంట్ చేస్తాం అనేది ఫస్ట్ అనేది ఇవ్వాలి. ఎక్కడి నుండి స్టార్ట్ కావాలి నెంబర్ అనేది 10 నుండి స్టార్ట్ కావాలి కదా! 10 నుండి స్టార్ట్ కావాలి. అంటే తర్వాత ఎక్కడికి ఎండ్ కావాలి? 1కి ఎండ్ కావాలి. బట్ మనం ఇంకో నెంబర్ అనేది ఎక్కువ సార్లు ఇవ్వాలి. ఎందుకు లూప్ అనేది ఎక్కువ టైమ్స్ రన్ కావాలి కాబట్టి ఇంకొక టైం ఒక్కసారి తక్కువ రన్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం 0 ఓకే. 1 వరకే మనకు కావాలి కాబట్టి 0 ఇవ్వాలి. ఒక నెంబర్ అనేది ఎక్కువ ఇవ్వాలి. అంటే ఎక్కువ అంటే 2 ఇవ్వాలంటే అది కాదు. సో మనకి ఎన్ని టైమ్స్ లూప్ అనేది ఎక్కడికి ఎండ్ కావాలి అంటే సో 1 అనేది తీసుకుంటే దానికంటే ఇంకో నెంబర్ తక్కువ తీసుకుంటే ఏంటంటే లూప్ అనేది 1 టైమ్ ఎక్కువ రన్ అవుతుంది. ఓకే. సో అలా ఈ లూప్ అనేది రన్ అవుతుంది. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. సో ఇది ఇలా రన్ అవుతుంది. సో ఇక్కడ మనం -1 ఇస్తున్నాం. సో దీని తర్వాత ప్రింట్ తర్వాత I ఓకే. సో దీన్ని మనం తర్వాత గురించి ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ అంటే ఎలా వర్క్ అవుతుందనేది చూద్దాం తర్వాత. బట్ ఇది ఏం అవుట్‌పుట్ ప్రింట్ చేస్తుందనేది చూద్దాం. సో ఫర్ I ఇన్ రేంజ్ ఓకే. రేంజ్ ఇస్తే ఏంటంటే సో ఫస్ట్ మనకి ఎక్కడి నుండి లూప్ అనేది రన్ కావాలి 10 కదా! సో 10 నుండి 1కి ప్రింట్ కావాలి. 1 అనే స్టేట్మెంట్ డైరెక్ట్‌గా ఇస్తే అది అవుట్‌పుట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. బట్ తర్వాత ఫస్ట్ మనం ఏంటి 0 ఇద్దాం. 0 తర్వాత -1 -1 ఓకే. ప్రింట్ I సో దీన్ని రన్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మీరు చూసుకుంటే 10 నుండి 1 వరకే రన్ అయింది. బట్ ఇక్కడ నేను 0 తీసుకున్నాను. అదే 0 ఇక్కడ ఏంటి నేను ఇప్పుడు ఇక్కడ 1 తీసుకుంటున్నాను. సో 1 తీసుకుంటే ఏంటంటే 2 వరకే ప్రింట్ అయింది. ఎందుకు అంటే సో వీటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? వీటి మధ్యలో డిస్టెన్స్ ఓన్లీ 9 టైమ్స్ లూప్ అనేది రన్ కావాలి. 9 టైమ్స్ రన్ కావాలంటే 10 నుండి లూప్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు 9 వరకే 9 టైమ్స్ లూప్ అనేది రన్ అవుతే ఇక్కడ 2 వరకే వచ్చి ఆగిపోతుంది. సో అది కరెక్ట్ కాదు కదా! సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ కావాలి? 1 అనేది కూడా ప్రింట్ కావాలంటే లూప్ అనేది ఇంకో టైం ఎక్స్‌ట్రా రన్ కావాలి. సో దానికి మనం 0 దాకా ఇస్తే ఏంటంటే 1 వచ్చినప్పుడు కూడా ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యి 1 అనేది కూడా ప్రింట్ అవుతుంది. సో 0 వచ్చినప్పుడు టర్మినేట్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే లూప్ అనేది 10 టైమ్స్ రన్ అయిపోయింది. 10 టైమ్స్ రన్ అయింది కాబట్టి 10 నుంచి స్టార్ట్ అయితే మనం ఒక వాల్యూని ఇక్కడ డిక్రిమెంట్ చేస్తాం కాబట్టి సో మనకొచ్చే వాల్యూ 1కి వచ్చి ఆగిపోతుంది. సో ఇది మనం ఇక్కడ 0 ఎందుకు యూజ్ చేసాం అనేది. అండ్ ఇక్కడ -1 అనేది చూస్తే సో ఈచ్ టైమ్ లూప్ అనేది 10 నుండి స్టార్ట్ అయినాక సో I అనే వాల్యూ 10 నుండి 9 వరకు వచ్చేటట్టు చూడు. 9 నుండి 8 వరకు వచ్చేటట్టు చూడు. ఒక వాల్యూ అనేది డిక్రిమెంట్ చేయమని ఇక్కడ -1 ఇస్తున్నాం. అదే 1 ఇచ్చామనుకోండి 10 వచ్చిన తర్వాత 11 వస్తుంది. బట్ ఇక్కడ కండిషన్ అనేది ఏంటి 0 వచ్చినప్పుడు రన్ చేయన్నట్టు ఉంది కాబట్టి సో ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లూప్ అనేది 1 టైమ్ కూడా రన్ కాలేదు. ఓకే. కండిషన్ అనేది సాటిస్ఫై కాదు. దెన్ ఇది లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. సో ఇది ఫర్ లూప్ గురించి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే సో ఈ కండిషన్ అనేది 0 ఇస్తాను. ఓకే. 0 ఇచ్చి
అండ్ దెన్ తర్వాత ఇక్కడ నేనేమి ఇస్తానంటే ఒక 20 ఇస్తాను. 20 ఇచ్చిన తర్వాత ఇక్కడ కామా పెట్టేసి నేను ఇక్కడ 5 ఇస్తా. వెయిట్ 5 ఓకే. చూసుకోవచ్చు 0 తర్వాత 5 తర్వాత 10 తర్వాత 15 వస్తుంది. బట్ 20 అనేది ప్రింట్ కాలేదు. 20 అనేది ఇక్కడ మనం హైయర్ వాల్యూ 20 ఇచ్చాం. ఇప్పుడు అదే 21 ఇచ్చామనుకోండి 20 కూడా ప్రింట్ అవుతుంది. సో ఓకే. 21 ఇస్తే 20 కూడా ప్రింట్ అయింది. సో ఈచ్ టైమ్ ఏంటంటే 5 అనేది జంప్ చేసుకుంటూ 5 టైమ్స్ 5 నంబర్స్ అనేది జంప్ చేసుకుంటూ వచ్చింది. దేనివల్ల అంటే ఇక్కడ నేను 5 ఇచ్చాను కాబట్టి. అదే ఇక్కడ నేను 1 ఇస్తే 0 నుండెళ్ళి 20 వరకు ప్రింట్ అవుతుంది. సో ఇది ఇవ్వకపోయినా గానీ సేమ్ అలానే ప్రింట్ అవుతుంది చూసుకోవచ్చు. ఓకే. ఇవ్వకపోయినా అంతే ప్రింట్ అవుతుంది. 1 ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే. బట్ -1 ఇచ్చేటప్పుడు అదర్ దెన్ 1 ఇచ్చినప్పుడు సో ఇది తీసుకోవచ్చు. సో ఇది ఇలా మనకి తీసుకోవాలి. అదే ఇప్పుడు నేను ఇక్కడ 0 ఇచ్చాననుకోండి. సో చూసుకోవచ్చు ఎన్ని టైమ్స్ అనేది లూప్ అనేది ఇక్కడ మనకి ఒక ఏంటి ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకు 0 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల దానికసలు అర్థమే ఉండదు. ఎందుకు అంటే 0 టైమ్స్ అనేది రిపీట్ అంటే ఒక వాల్యూ ఇంక్రిమెంట్ కానప్పుడు లూప్ అనేది ఆహ్, అన్‌లిమిటెడ్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో అది ఏదైతే ఒక ఎర్రర్ అంటే ఔట్ ఆఫ్ ద బౌండ్స్ అనేది ఎర్రర్ అనేది వచ్చేంత వరకు లూప్ రన్ అవుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఆర్గ్యుమెంట్ 3 అనేది మస్ట్ నాట్ బి 0 అనేది ఒక ఎర్రర్ అనేది ప్రింట్ అయింది. సో ఇలా మనకి ఈ లూప్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తాను 2 ఇస్తాను. 2 ఇస్తే ఏమవుతుంది 0, 2 అనే ఒక 2 టేబుల్ అనేది ప్రింట్ అవుతుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇలా ఈ లూప్ అనేది రన్ అవుతాయి. అండ్ ఇక్కడికి ఈ వీడియోని ఎండ్ చేస్తాను. సో తర్వాత వీడియోలో ఏంటంటే మనం టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి, తర్వాత ఫర్ లూప్స్‌లో మళ్ళీ ఇంకో కొన్ని టైప్స్ నెస్టెడ్ ఫర్ లూప్స్ అనేది ఉంటుంది. సో దాని గురించి అండ్ తర్వాత లూప్స్‌లో ఇఫ్ స్టేట్మెంట్స్ లేకపోతే ఫర్ లూప్‌లో వైల్ లూపు లేకపోతే వైల్ లూప్‌లో ఫర్ లూపు. సో ఫర్ లూప్‌లో నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. సో ఇలా కంబైన్ చేసి సో దాని తర్వాత ఎప్పుడు ఇవి వాడతాం. తర్వాత ఎప్పుడు ఫర్ లూప్‌లో ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ వాడతాం. లేకపోతే ఫర్ లూప్‌లో వైల్ లూప్ వాడతాం అనే దాని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో తర్వాత వీడియోలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పాం. టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. అది చాలా ఈజీ టాపికే. బట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. సో ఓకే. అది నేర్చుకుందాం. సో నెక్స్ట్ వీడియో మన ఛానల్ నుండి వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసి సో కిందున్న బెల్ బటన్‌ని ఐకాన్‌ని సో మీరు యాక్టివేట్ చేయడం వల్ల ఏంటంటే నాకు నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లెక్క వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ బై బై.